ఇక ఏం రాసుకొచ్చిందో మరి వెలుగు పేపరు. బా వెలుగు పేపర్. కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి. మృతుల్లో 2 మహిళలు తప్పించుకున్న మరో మావోయిస్ట్ లచ్చన దళంగా గుర్తింపు. 2 కానిస్టేబుళ్లకు గాయాలు. హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలింపు. ఇది విప్లవ ద్రోహుల పనే. ఆజాద్ 9న జిల్లా బంద్కు పిలుపు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు. మీకు ఒక విషయం చెప్పాలి. మీకు ఒక విషయం ఏంటంటే ఇది నమ్మిన సిద్ధాంతం కోసం నమ్ముకున్నోళ్లను కూడా వదిలేసి అడవి బాట పట్టిన బిడ్డలెందరు. తుపాకీ ద్వారా మాత్రమే సమసమాజ స్థాపన జరుగుతుందని నమ్మి అడవి బాట బట్టి హతమైన సోదరులెందరు. భూమి కోసం, భుక్తి కోసం, మానవ జాతి విముక్తి కోసం మావో మార్గమే సరైనదని నమ్మి అసూలు బాసిన మహనీయులెందరు. దోచుకోవాలనే ఆశ లేదు, అయినోళ్లకు దోచిపెట్టాలనే దుర్మార్గమైన ఆలోచన అంతకంటే లేదు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే ఒకే ఒక్క సిద్ధాంతంతో పుట్టుక నుండి చావు వరకు ఎర్రజెండ నీడలో సాగి ఆ ఎర్రజెండ నీడలోనే అమరుడైన మాచెర్ల యోసేపుకి నీల్ లాల్ వందనాలు. మాచెర్ల యోసేపు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా కాజుపేట పట్టణానికి కూతవేటు దూరంలో టేకులగూడెంలో జన్మించిండు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎన్కౌంటర్ జరిగింది మొన్న దంతవాడలో. ఒక ఎన్కౌంటర్ జరిగింది ఛత్తీస్గఢ్లో. అదే ఇది బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి. చర్చి పాస్టర్ నుంచి మావోయిజం వైపు, ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి 35 ఏళ్లు కొనసాగిన జగన్ ప్రస్థానం. ఆయనపై 25 లక్షల రివార్డ్. ఎన్కౌంటర్ మృతుల్లో మిగిలిన వారి గుర్తింపు. ఛత్తీస్గఢ్ దంతేవాడలో ఎన్కౌంటర్లో మరణించిన జగన్ అనే మావోయిస్టు అసలు పేరు మాచెర్ల యోసేపు. ఆయనను ఈ నక్సలైట్లు ముద్దుగా రణదేవ్ దాదా అని కూడా పిలుచుకుంటారు. ఈయన ఉమ్మడి వరంగల్ జిల్లా టేకులగూడెంకి చెందిన వాసి. ధర్మసాగర్ మండలానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈయన ఆ గ్రామం. ఈయన కడాల్ రాములు శిశరీకంలో కడాల్ రాములు అనే ఒక పెద్ద మావోయిస్టు స్ఫూర్తితోటి అడవి బాట పట్టిన బిడ్డ. ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా బుధవారం ఉదయం మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మాచెర్ల యోసేపు ఆలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదా మృతదేహాన్ని గుర్తించారు. జగన్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజ్పేట మండలం టేకులగూడెం. ఆయన అసలు పేరు మాచెర్ల యోసేపు. దళిత సామాజిక వర్గానికి చెందిన యోసేపు తొలుత చర్చి పాస్టర్గా పనిచేశారు. రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ భూస్వామ్య వ్యతిరేక పోరాటాల పట్ల ఆకర్షితుడై 1990లో పీపుల్స్ వార్స్ గ్రూప్ PWG నేత కడారి రాములు ఆలియస్ రవి నేతృత్వంలో అడవి బాట పట్టారు. అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత వరంగల్ జిల్లా అన్నసాగర్ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 35 ఏళ్లు అనేక ఉద్యమాల్లో దాడుల్లో పాల్గొన్నారు. క్రమంగా ఆర్గనైజర్గా, కమాండర్గా నియమితులయ్యారు. 1995లో వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 2001లో తెలంగాణ కమిటీ ప్రెస్ రక్షణ వ్యవహారాల కోసం ఏర్పాటైన ప్లాటూన్ కమాండర్గా పనిచేశారు. 2004లో కేంద్ర కమిటీ రక్షణ కోసం ఏర్పాటైన కంపెనీ కమాండర్గా, 2012లో ఛత్తీస్గఢ్లో జనతన సర్కార్ వ్యవసాయ అభివృద్ధి కమిటీ నేతగా అబూజ్ మడ్లో పనిచేశారు. తర్వాత
కేంద్ర కమిటీ సభ్యుడిగా, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ఇన్ఛార్జిగా, కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జిగా మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మంగళవారం ఎన్కౌంటర్లో జగన్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. జగన్ అజ్ఞాతంలోకి వెళ్ళాక ఎన్నడూ సొంత ఊరికి రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా జగన్ పై 25 లక్షల రివార్డ్ కూడా ఉంది. మొత్తానికి చూడండి, నమ్మిన సిద్ధాంతం కోసం తల్లిని, తండ్రిని, ఆఖరికి భార్యలను, పిల్లలను కూడా వదిలేసి 35 సంవత్సరాలు సిద్ధాంతం మీనే ఉండి ఆఖరికి సిద్ధాంతంలోనే మరణించండి. ఇక్కడ ఎన్కౌంటర్ అని చెప్తున్నప్పటికీ మొన్న ఇదే మావోయిస్టులు దంతెవాడ అడవుల్లో సమావేశం అయింది. ఆ సమావేశం జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు విచక్షణ రహితంగా వాళ్ళ మీద పడ్డారు, వాళ్ళని చంపేసింది. ఇక్కడ ఎన్కౌంటర్ అంటే పోలీసులు నక్సలేట్లు ఎదురెదురు పడ్డప్పుడు దాడికి ప్రతిదాడి జరుపుకోవడం. కానీ అక్కడ దాడికి ప్రతిదాడి ఏం లేదు. కూర్చొని సమావేశం జరుపుకుంటున్న వాళ్ళ మీద ఏకపక్షంగా దాడి చేసి చంపేసింది. ఇది 100% ఇది ఫేక్ ఎన్కౌంటర్లు ఇప్పుడు జరిగేటి. ఫేక్ ఎన్కౌంటర్లే ఎక్కువ జరుగుతున్నాయి. ఈ యోసేపు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మొదటి నుండి కూడా ఉద్యమాల్లో ఉన్నోడే. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 1990 ఆ ప్రాంతంలో కడాల్ రాముల అంటే తెలియని వ్యక్తి లేడు. ఇప్పుడున్న టేకులగూడెం కావచ్చు, లేకపోతే ఆ పక్కనే దామరా అని ఉంటుంది, అది కావచ్చు, నక్సలిజానికి పెట్టింది పేరు. కడాల్ రాముల అంటే ఆ రోజు భూస్వాముల మీద కావచ్చు, దొరల మీద కావచ్చు, ఆనాటి కాలంలో జరుగుతున్న అరాచకాల పైన కావచ్చు ఒక మావోయిస్టు నేతగా చెరగని ముద్ర వేసింది. కడాల్ రాములు అంటే తెలియని పేరు లేదు. అగో ఆయన ఉద్యమాలకు ఆకర్షితుడై ఈ మాచర్ల యోసేపు అడవి బాట బట్టి అమరుడైంది. యోసేపు దాదాపు 40 సంవత్సరాల క్రితం అడవి బాట బట్టి ఒక్కనాడు కూడా ఆ ఊరుకు వచ్చింది లేదు, కన్న పిల్లలను చూసింది లేదు, భార్యను చూసింది లేదు. అంటే సిద్ధాంతం పట్ల వాళ్ళకు ఎంత నమ్మకం ఉండాలి. తుపాకీ తోటి మాత్రమే ఈ ఆర్థిక అసమానత తొలగిపోతుంది, ఈ రాజ్యహింస తొలగిపోతుంది, ఈ కులహింస తొలగిపోతుంది, ఈ మతహింస తొలగిపోతుందని నమ్ముతున్న వ్యక్తులే ఈ మావోయిస్టులు. గుప్పెడి మంది చేతుల్లో భూమి ఉన్నది, గుప్పడి మంది చేతుల్లో సంపద ఉన్నది. ఈ గుప్పడి మంది చేతుల్లో ఉన్న సంపదను, గుప్పడి మంది చేతుల్లో ఉన్న భూమిని అందరికీ పంచిపెట్టాలి, అది తుపాకీతోటే సాధ్యమని నమ్మి ఇట్లా పుట్టుక నుండి చావు వరకు ఆ ఎర్రజెండ నీడలోనే సాగి ఆఖరికి ఎర్రజెండనే కప్పుకొని అమరులైండ్రు. కాబట్టి ఇక ఇప్పుడు మనం పట్టవలసింది అడవి బాట కాదు, ఇప్పుడు మనం పట్టవలసింది అసెంబ్లీ బాట. దయచేసి ఇంకెవరైనా తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆవేశపూరితమైన ఆలోచనలు ఉన్నోళ్ళు ఉంటే ఆ ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో పెట్టి అడవి బాట పట్టకుండా, ఆయుధం పట్టకుండా పెన్ను, పేపరు, బ్యాలెట్ దీన్ని బోధించి అసెంబ్లీ బాట పడితే తప్పించి మన బతుకులు మారవు.